పుష్ప 2 మూవీ అన్ని భాషల్లో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. అలాగే అన్ని భాషల్లో ఈ మూవీకి మంచి టాక్ కూడా వచ్చిందనమాట. సో మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అటు ఇటు మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. బట్ కలెక్షన్స్ పరంగా చూస్తూ ఉంటే మాత్రం ఈ టాక్ని అయితే దాటుకొని కలెక్షన్స్ భారీగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పటివరకు వచ్చిన అన్ని మూవీస్ని రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసేసి ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 620 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అలాగే 4 రోజుల్లో కలుపుకుంటే ఖచ్చితంగా 800 కోట్ల వరకు ఉండొచ్చు కూడా సో చెప్తున్నారన్నమాట. సో అఫీషియల్గా అయితే మనకు న్యూస్ రావాల్సి ఉంది. అలానే ఏంటంటే హిందీ వరకు చూసుకున్నామంటే ఇప్పటి వరకు 200 కోట్ల పైన కలెక్షన్స్ వచ్చాయని చెప్పి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అయితే సో కొన్ని లెక్కలు అయితే బయటికి చూపించారనమాట. సో అలానే ఏంటంటే అక్కడ హిందీ ప్రమోషన్ జరుగుతున్న టైంలో ఏంటంటే అల్లు అర్జున్ గారు అమితాబ్ బచ్చన్ గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారనమాట. ఏంటంటే సో అమితాబ్ బచ్చన్ గారు ఒక లెజెండ్, ఆయన చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్. ఆయన ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా ఆయన మూవీస్ చేస్తూ వర్క్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అలానే ఆయన అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారని చెప్పి ఆయన గురించి గొప్పగా మాట్లాడారనమాట. అయితే ఆ మాటలకి అమితాబ్ బచ్చన్ గారు రియాక్ట్ అవుతూ ఆయన కొన్ని అల్లు అర్జున్ గారి గురించి కొన్ని మాటలు చెప్పారు. సో మీరు చెప్పిన మాటలు నా మనసును తాకాయి. మీరు కూడా చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. మీ వర్క్, మీ టాలెంట్ ఇప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. సో మేమందరం మీకు ఫ్యాన్స్ అని చెప్పినట్టు ఆయన అల్లు అర్జున్ గురించి చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడారనమాట. సో ఇలా మన తెలుగువాడు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ బాలీవుడ్లో మెచ్చుకునేలా చేయడం అంటే ఒక గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు మన తెలుగు సినిమా బాలీవుడ్ వెళ్తుందనమాట. పుష్ప 2 సినిమా ఖచ్చితంగా బాలీవుడ్లో భారీ కలెక్షన్స్ అయితే క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదనమాట. సో ఇప్పటికే 200 కోట్ల పైన వచ్చిందంటే ఇంకా లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది అక్కడ హిందీలో. సో ఖచ్చితంగా 500 నుంచి 600 కోట్ల వరకు అయితే వెళ్ళొచ్చు లాంగ్ రన్లో. చూద్దాం మరి ఫైనల్గా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది. అయితే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ పైన మీరేమనుకుంటున్నారు? లాంగ్ రన్లో ఎంత కలెక్షన్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.